నమస్కారం. సాహసం అంటే కేవలం బలం కాదు, తెలివితో కూడిన ధైర్యం. అలాంటి ఒక తెనాలి రామకృష్ణ కథ వినాలనుకుంటున్నారా? ఒకరోజు విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వేట కోసం అడవికి వెళ్ళాడు. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. గుర్రం జారి రాజు ఒక లోతైన కుంటలో పడిపోయాడు. కుంట చాలా లోతుగా ఉంది. పైకెక్కే మార్గం కనిపించలేదు. రాజుతో వచ్చిన సైనికులు గందరగోళానికి గురయ్యారు. అందరూ భయపడ్డారు. కుంట చాలా లోతుగా ఉంది. ఎవరూ లోపలికి దిగేందుకు సాహసం చేయలేదు. వెంటనే సైనికుల్లో ఒకడు పరిగెత్తుకుంటూ రాజ్యసభకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆ వార్త విన్న తెనాలి రామకృష్ణ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవికి బయలుదేరాడు. కొద్దిసేపట్లో తెనాలి అక్కడికి చేరుకున్నాడు. పరిస్థితినంతా అతను ప్రశాంతంగా ఆలోచించాడు. భయపడకండి మహారాజా, ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని ధైర్యం చెప్పాడు. తెనాలి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మలు తాళ్లు తీసుకొని తెలివైన ప్రణాళికను ఆలోచించి సైనికులతో కలిసి చెట్టు కొమ్మలతో బలంగా కట్టి ఒక తాత్కాలికమైన మెట్లు తయారు చేశాడు. అందరూ ఇంకా సందేహంలో చూస్తుండగా తెనాలి ధైర్యంగా ఆ మెట్లను గుంటలోకి దించాడు. మహారాజా, ఈ మెట్లను పట్టుకొని నెమ్మదిగా పైకెక్కండి అని చెప్పాడు. కొద్దిసేపట్లో రాజు ఆ మెట్ల సహాయంతో గుంట నుంచి బయటకు వచ్చాడు. అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజు చిరునవ్వుతో తెనాలి వైపు చూసి అన్నాడు, సాహసం అంటే కేవలం బలం కాదు, తెలివితో కూడిన ధైర్యం. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, సమస్య ఎంత పెద్దదైనా తెలివితో పరిష్కారం దొరుకుతుంది. నమస్కారం.